దేశవ్యాప్తంగా ప్రెసిడెంట్ పదవులు అలాగే ఎమ్మెల్యే పదవులు ఎలాగివ్వాలో నా ఫార్ములా చెప్తున్నాను. మీకు నచ్చితే మీరు దేశాన్ని ఈ రకంగా తీర్చిదిద్దవచ్చు. ఎందుకంటే నేను చెప్పేవన్నీ కూడా మంచి కోసమే తప్ప మరొకటి ఏది చెడ్డ కోసం కాదు. మన దేశంలో డబ్బు మిగలాలి, మన దేశంలో ఎలక్షన్ కోడ్ కూడా మంచితనంగా ఆనందంగా జరిగిపోవాలి అంటే నా పేరు సిహెచ్ నర్వీర్. నేను చెప్పబోయేది ఏమిటంటే అన్ని కులాల వర్గాల వాళ్ళకి రింగ్ సిస్టంలోను మనం ఓటింగ్ సిస్టంలోను ఎలాగైతే ఫార్ములా పెడుతున్నాను నేను చెప్పబోతున్నాను, అది మీరు తెలుసుకొని నా నా విషయాన్ని మీరు ప్రజలకు అందింటారని మీకు నేను అందిస్తున్నాను. రింగ్ సిస్టమ్ అంటే మంగళ్ళు, సాకళ్ళు, కుమ్మర్లు, ఎరకల్లో అలా చెప్పాలంటే ఓసీలో కూడా అలాగే సపోజ్ బ్రాహ్మణ్స్ అలా చెప్పాలంటే ఇంకా కౌంట్లు వీళ్ళెవరికి కూడా నెగ్గే అవకాశం ఉండదు. ఎందుకు? వీళ్ళ పర్సంటేజ్ తక్కువ. వీళ్ళకి నిజంగానే సీట్ ఇచ్చినా కూడా వీళ్ళు నెగ్గలేరు. అందుకని ఏంటంటే వీళ్ళందరూ కూడా వెనకబడిపోయి ఏ పదవుల్లోనూ లేకుండా అయిపోయారు. కాబట్టి వీళ్ళకి పదవులు ఇవ్వాలి అంటే ఒకసారి మంగళకి, ఒకసారి కుమ్మర్లకి, ఒకసారి సాకలకి, ఒకసారి ఎరకలకి ఇలా చెప్పి అందరికీ రింగ్ సిస్టంలో జాతివారీగా మీరు పదవులు ఇచ్చుకుంటూ వస్తే చాలా బాగుంటుంది. పదవులు ఇచ్చిన తర్వాత కూడా ఆ పదవి ఓటింగ్ ఎలా జరగాలి అంటే సపోజ్ ఒక మంగళకి ప్రెసిడెంట్ పదవి ఇచ్చారనుకో, మంగళనే ఓటు వేయాలి. మంగళనే ఓటు ఎందుకు వేయాలంటే మంగళనే ఎన్నుకున్నారు కాబట్టి మంగళనే ఓటు వేయాలి. లేకపోతే ఇంకొకరిని పక్కన నిలబెట్టి ఇంకొకటి ఓటు వేసుకుని వాడి పదవిని దుబ్బేయటమే తప్ప మరొకటి ఏమీ ఉండలేదు. కాబట్టి సపోజ్ అలాగే గొల్లలకి సపోజ్ ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చామనుకో, గొల్లలే ఓటు వేయాలి. గొల్లలే ఓటు ఎందుకు వేయాలంటే గొల్ల వాళ్ళే ఎన్నుకోవాలి. అలా రింగ్ సిస్టంలో ప్రతి జాతికి కూడా ప్రతి జాతిలోనూ వచ్చే జాతి వారీగా వచ్చే రింగ్ సిస్టంలోనూ వాళ్ళ జాతులే ఓటేసుకునేలాగా మనం ఎప్పుడైతే తెస్తామో మన దేశంలో అందరికీ కూడా అధికారం దొరుకుతుంది. అందుకని నేను చెప్పబోయేది ఏమిటంటే ఇందులో మనకి ఓటింగ్కి ఖర్చు పెట్టే కొన్ని కోట్లు డబ్బు కూడా మిగిలిపోతుంది. సపోజ్ ఇటువంటి రింగ్ సిస్టంలో అన్ని జాతుల వారు ఓటింగ్ చేసుకుంటారు. అన్ని జాతుల వారికి మనం పదవులు ఇస్తాం. సపోజ్ ఇప్పుడు బ్రాహ్మణ్కి ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చామనుకో, బ్రాహ్మణ్సే ఓటేస్తారు. అలాగే ఒక సపోజు ఒక సొనార్ అంటే కంసాలకి ఒక ప్రెసిడెంట్ పదవి ఇచ్చామనుకో, కంసాలే ఓటేసుకుంటారు. అలా చేస్తేనే చాలా బాగుంటుందని నా ఉద్దేశపరంగా నేను నా ఉద్దేశాన్ని మీరు తెలుసుకుని ప్రజలకు అందింటారు. ప్రజల్లో ఈ రకంగా చెప్పి మీరు మన దేశంలో ఎవరికైతే ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి చెప్పాలో చెప్పి చేస్తారని ఇలాగా నేను మీతోటి మాట్లాడుతున్నాను. నేను చెప్పబోయేది ఏంటంటే రింగ్ సిస్టమ్ అన్నది అన్ని జాతుల వారీగా రింగ్ సిస్టంలోనే ఓటింగ్ ఏంటంటే పదవులు వాళ్ళకే ఇవ్వాలి. రింగ్ సిస్టంలోనే పదవులు ఇవ్వాలి. రింగ్ సిస్టంలోనే వాళ్ళ జాతి వాళ్ళే ఓటు వేయాలి. వేరే జాతి వాళ్ళకి ఎవరికి అధికారం ఇవ్వకూడదు. ఎందుకు అధికారం ఇవ్వకూడదు అంటే వేరే జాతి వాడికి అధికారం ఇచ్చాము అంటే అక్కడ జాబ్యతం జరుగుతుంది. జాబ్యతం అంటే చాలా దుర్లభ్యం జరుగుతుంది. కొన్ని కోట్ల రూపాయలు పంచిపెట్టేస్తున్నారు. ఒక్కో ఓటుకి 20 వేలు ఇస్తున్నారు ఏకంగా. ఆ 20 వేలు 10 వేలు ఇవ్వాల్సిన అవసరమే ఉండదు. సపోజ్ చిన్న కులం వాళ్ళకి మనం ఏ గొల్లలకో, ఏ మంగళకో, ఏ శాఖలకో ఇచ్చామనుకో, ప్రెసిడెంట్ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ వాళ్ళే ఎన్నుకుంటారు. అప్పుడు నీకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? వాళ్ళే ఎన్నుకుంటారు, వాళ్ళే వస్తారు. అందుకని మొత్తం దేశవ్యాప్తంగా ఇలా చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం ఎందుకు చెప్తున్నానంటే మన ఈ ప్రెసిడెంట్ పదవి, ఎమ్మెల్యే పదవులు ఇలా చేస్తే ఇంకెటువంటి గొడవలు ఉండవు, ఏమీ ఉండవు. ఎలక్షన్ కూడా ఓటింగ్ సిస్టమ్ ఎంత గమ్మునైపోద్ది అంటే సపోజు 2-3 గంటల్లో 4 గంటల్లో ఓటింగ్ సిస్టమ్ అయిపోద్ది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రజల్లో పెడతారో లేకపోతే ముఖ్యమంత్రి గారు చెప్తారో ప్రధానమంత్రి గారు చెప్తారో ఏంటో అవన్నీ మీరు నిర్ణయించుకుని నాకు మళ్ళీ ఏమన్నా మీరు ఫోన్ చేసి చెప్తే నేను మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను.